చేసి ఎంతమందిని బాధ పెట్టచ్చు అన్న దాంట్లో బాగా ఆలోచన పెద్దదవుతోంది అనుకోండి, రాక్షసత్వం పెద్దదవుతోందని గుర్తు. ఏదో చిన్నో చితకో బాధ పెట్టడం ఏదో చేశాడు అనుకోండి, పర్వాలేదు, కొంతవరకు రాక్షసత్వం ఉంది. అది ఎంతమందిని నేను ఒక పని చేస్తే ఎక్కువ మంది బాధపడతారు అన్నది ఆలోచించడం మొదలుపెట్టాడు అనుకోండి, పెళ్ళి అవుతుంటే ఫీజు ఎత్తుకుపోతే ఇలాంటి ఆలోచనలు వచ్చాయనుకోండి, పరమ ప్రమాదకరమైన వ్యక్తి అనమాట వాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నవాళ్లే రాక్షసులు. కాబట్టి వాడు సముద్రపు అడుగును దక్కున్నాడు, నన్ను పట్టుకుంటాడా అని ఆయనకో లక్షణం. అసలు ఎక్కడ దాక్కుంటే ఆయనకి దొరకకుండా ఉంటాడు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో, శ్రీకృష్ణార్జున యుద్ధం నిజంగా జరిగిందా అంటే అదేమీ పౌరాణికం కాదు, ఒక కాల్పనికం. కాకపోతే చాలా అందంగా కల్పించారు కాబట్టి ఓ సంతోషదాయకంగా చదువుకోవడం. అందులో ఏడుస్తాడు గైడు, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను, కృష్ణుడికి దొరకకుండా దాక్కుందా అంటే, నేను ఏదో స్వర్గలోకమునకేకి బ్రతుకవచ్చునటన్న సుత్రాముడా అతని సోదరుడు ఉండే, స్వర్గలోకంలో బతుకుదామంటే ఇంద్రుడు ఆయన సోదరుడే పట్టుకుంటాడు. పాతాళమునకేకి బ్రతుకవచ్చునటన్న బలిచక్రవర్తినని పట్టి ఇచ్చు, పాతాళంకి వెళ్ళి బతుకుదామంటే బలిచక్రవర్తి పట్టుకుని ఇస్తాడు. ఘోరకాననములకేకి బ్రతుకవచ్చునటన్న నృసింహరూపమున తిరుగునతడు, ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళి తిరుగుదామంటే నరసింహావతారం ఎత్తి అరణ్యంలోకి వస్తాడు. నేను ఎక్కడ దాక్కోను, పాతాళమునకి, ఆఖరికి ఆకాశగంగలో అణిగియుండెదనన్న అతని పాదములంది అది జనించే. ఆకాశగంగలో అణిగి పడుకుందామంటే ఆయన పాదాల్లోంచి అది పుట్టింది. ఎక్కడ దాక్కుంటావు? పరమేశ్వరుడు కాని వస్తువు ఏముంది, అది ఆ బుద్ధి వస్తే వాడు బుద్ధిమంతుడు, భక్తుడు. నేను అక్కడ దాక్కుంటే వాడేలా పట్టుకుంటాడంటే రాక్షసత్వం. అదే విచిత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అందుకు వచ్చాడు మత్స్యమూర్తిగా. ఏకకాలమునందు రెండు ప్రయోజనములను సాధించడానికి ఏ ఉపాధి వలన సాధ్యమో ఆ ఉపాధిని స్వీకరించాడు. అందుకని పెద్ద మత్స్యమూర్తి అయి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హయగ్రీవుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి మళ్ళీ వేదములు తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడు. ఇచ్చి సృష్టి చేయమన్నాడు. ఇప్పుడు మళ్ళీ వేదాలని ఆధారం చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగారు పునఃసృష్టిని ప్రారంభం చేశాడు. ఆ పునఃసృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఎవరికి తను బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడో ఆయనే శ్రాద్ధదేవుడు అన్న పేరుతో మళ్ళీ వివస్వంతుడికి పుట్టేటట్టుగా చేసి ఆయనని మొదటి మనువు చేశాడు. అంటే మనుష్యులందరికీ మొట్టమొదటి మనుష్యుణ్ణి చేశాడు. నీ సంతతే ఈ కల్పంలో అంతా ఉంటుంది అని మొదటి మనువుని చేసి తదనంతర కాలమనందు బ్రహ్మజ్ఞానం అనుభవించినటువంటి సత్యవ్రతుడు మోక్షానికి వెళ్ళాడు. అంటే పరబ్రహ్మమునందు ఐక్యమై మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి దశావతారములలో మొదటి అవతారంగా మత్స్యావతారము కీర్తింపబడింది అన్నారు శుకాచార్యుల వారు. అంటూ ఒక మాట చెప్పారు. ఈ మత్స్యమూర్తి కథ వినడానికి చిన్నదిగా కనిపించవచ్చు. ఇందులో ఉన్న తాత్పర్యం ఏమిటి, ఎందుకు అటువంటి రూపం తీసుకుంటాడు, దానికి ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుంటాడు, అవతార ప్రయోజనం ఏమిటి, ఇన్ని విషయాలు చదివినా విన్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవన్నీ వింటే ఏ భక్తి కలుగుతుందో అటువంటి భక్తి కలగాలి అని అనుకుంటే హరి జలచరావతారము పొందిన కథ పరవిడి ప్రతిదినము పఠించు నరునకున్ పరమపదంబును కలుగును. ప్రతిరోజు కూడా ఒక్కసారి మత్స్యమూర్తి యొక్క కథని ఎవరు చదువుకుంటారో వాళ్ళకి పరమ భక్తి ఏర్పడి ఆ భక్తి చేత ఏదో ఒకనాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పరమపదాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే మత్స్యావతార ఘట్టం చదవగా కొన్ని విషయాలు అర్థం అవ్వడం మొదలు పెడతాయి. ఏమిటా అర్థం అవడం అంటే అసలు ఈ సృష్టిలో ఆయన ప్రవేశించనిది శివము కాదు. ఆయన ఆశ్రయించి లేడనుకోండి, ఆయనతో కలిసి లేకపోతే అది శవం, అది ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఆవహించి ఉంటే శివం మంగళప్రదం అవుతుంది. అందుకని ఆయన ఇందులో ఉండడమా ఇందులో ఉండకపోవడమా ఆయనకు ఉండదు. ఆయన అన్నిటి యందు ఉంటాడు, ఆయన లేనిది ఉండదు. అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే చాపగా రావడానికి ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎందుకు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడంటే ఏ రూపాన్ని పొందితే ఒక ఉపకారం భక్తుడికి చేయడం సాధ్యమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు. ప్రళయాన్ని ఆపి కేవలం తన దర్శనం ఇవ్వవచ్చు. విష్ణు దర్శనమేగా అడిగాడు సత్యవ్రతుడు, కాబట్టి తన దర్శనం ఇచ్చేసేయచ్చు. కానీ తను దర్శనం ఒకటే ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి,
ప్రళయకాలంలో ఆయన కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే భవిష్యత్తులో మనువు కాడు. ఆయన వివస్వంతుడికి కొడుకు కాలేడు. ప్రళయకాలమునందు ఎవ్వరూ వినడానికి యోగ్యత లేకుండా శరీరం విడిచిపెడితే సప్తర్షులతో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు. 2, ఆ కాలమునందు పుట్టేటటువంటి హయగ్రీవుడన్న రాక్షసుడి చేత తస్కరింపబడినటువంటి వేదములను తిరిగి పైకి తేవడానికి నీటి యందు ప్రవేశించేటటువంటి అనువైన రూపమున్న మత్స్యమూర్తిగా ఉంటే తప్ప పునఃసృష్టి ప్రారంభం కాదు. ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏకకాలమునందు సాధించగలగాలంటే సర్వజ్ఞత అని ఒక మాట. అవతారమునందు సర్వజ్ఞత్వం ఉంటుంది. అంటే అన్నీ తెలిసి ఉంటాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉంటాయి. అవతారము వచ్చింది అంటే భక్తుడు కోరుకున్నది తృణమైతే పరమేశ్వరుడిచ్చేది మేరు పర్వతం. ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి. సత్యవ్రతుడు నాకు ఇది కావాలని ఏమైనా అడిగాడా శ్రీ మహావిష్ణువుని? ఏమీ అడగలేదు. చాపగా కనపడి రక్షించమని అడిగాడు. రక్షించవలసిన వాడు రక్షించమని అడిగాడు. దిక్కుమాలిన చేప పిల్ల దీన్ని నేను రక్షించాలని ఏమిటని పారేశాడు అనుకోండి, అసలు సత్వగుణమే లేదు. సత్వగుణమే లేని వాడికి తపస్సు ఏమిటి? ఇక ఆ తపస్సుకి తాను ఎలా అనుగ్రహిస్తాడు? సత్వగుణభరితుడై ఉన్నాడు అనడానికి అర్థం నన్ను రక్షించు అంటే తాను ముందే తీసుకెళ్ళి తొట్లో పారేయచ్చు. ఓ తొట్లో పారేస్తే తొట్టి మీద ఏ పిల్లో ఎక్కి కూర్చుని చేప పిల్ల తిరుగుతున్నప్పుడు పట్టుకుంటే, అందుకే తనని ఆశ్రయించి వచ్చిన చేప పిల్లని తాను రక్షించుకోవడానికి నిరంతరం తను చూసుకునేటటువంటి కమండలంలో వేశాడు తప్ప కమండలంలో చేప పిల్ల ఏమిటని ఆలోచించలేదు. అంటే ఒక చేప పిల్లని రక్షించడంలో కూడా ఎంత ఆర్తి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత తాపత్రయం ఉందో, ప్రతి ప్రాణిలో విష్ణువుని ఎంత చూశాడు అనడానికి సత్యవ్రతుని యొక్క హృదయము తార్కాణం. కమండలంలో పెట్టాడు. అడిగితే మార్చాడు. నాకు ఇది చాలదన్నప్పుడల్లా మారుస్తూ వెళ్ళాడు. ఇలా ఒక చేప అంటుందా? ఆయన ఆలోచించలేదు. తను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను ఆలోచించాడు. అది ఎవరైతే తనకెందుకంటూ వెళ్ళాడు. సముద్రమే పట్టనప్పుడు ఇక తాను మార్చలేనని తెలుసుకున్నాడు. ఇప్పుడు తాను మార్చి రక్షించవలసిన వాడు కాడు, లోకములను రక్షించవలసిన వాడు నటన చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను విష్ణువుగా రమ్మంటే నువ్వు చేపగా వచ్చావేమని అడగలేదు. చేపనే చూసి కీర్తించాడు. అంటే అంతటా విష్ణు దర్శనం అవడం ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు విష్ణువు కనపడ్డాడు అంతటా. విష్ణువు అంటే వ్యాపకత్వం ఉన్నవాడు. విశ్వం విష్ణువు. అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 2 నామాలు, మిగిలిన 998 2 నామాలకి వ్యాఖ్యానాలు. విశ్వం విష్ణువు కాబట్టి ఈ విశ్వము విష్ణువు, అంతటా విష్ణువు దర్శనమయ్యాడు. ఇప్పుడేమన్నాడు? ప్రళయం వచ్చేస్తోంది, బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యాలి. ప్రళయం అంటే ఏమిటో తెలిసిన్నవాడెవ్వరూ లేడు. ప్రళయం వరకే తెలుసు సమస్త జీవులకు. ఈ ప్రళయం అంటే ఏమిటో తెలియడానికి నువ్వే కారణం కావాలి. అంటే ఈ లోకం ఎందుకు ప్రళయ జలధిలో మునిగిపోతుందో, మునిగిపోయిన తరువాత కూడా వెళ్ళిపోయిన జీవులందరి యొక్క పునరుత్పత్తి మళ్ళీ ఎవరెవరు ఏ కర్మలు చేశారో తెలుసుకోగలిగిన దక్షత ఉన్నవాడిగా బ్రహ్మగారు ఎలా ఉంటారో, ఆ బ్రహ్మగారికి కూడా సృష్టికి వేదమే ఎందుకు ప్రమాణమవుతుందో వేద ప్రామాణ్యము యొక్క గొప్పతనాన్ని చూపించాలి. ఆ వేదములను తేవడానికి మళ్ళీ తాను మధ్యమూర్తిగానే వెళ్ళి హయగ్రీవ సంహారం చెయ్యాలి. సత్యవ్రతుడు నోరు తెరిచి అడిగినది ఏదైనా ఉందా? పరమేశ్వర దర్శనమైతే ఈయనే మధ్యమూర్తి అని గ్రహించాడు. నాకు మోక్షం ఇయ్యని కానీ, నాకు ప్రళయంలో కూడా బ్రతికుండేటట్టు చెయ్యని కానీ సత్యవ్రతుడు ఏమీ అడగలేదు. ఆయనే చెప్పాడు 7 రాత్రుల తర్వాత 8వ రోజున ప్రళయం వస్తోంది, నువ్వే ఔషధీ మూటలు సిద్ధం చేసుకో, సప్తర్షులు వస్తారు, నావ నిక్కు అన్నాడు. అంటే భగవంతుడి మనం కోరకుండా ఉండగలగాలి. కానీ పరమభక్తితో నీ కార్యాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రళయంలో సమస్త 3 లోకములు మునిగిపోయాయి. భాగవతంలో ప్రళయంలో 3 లోకములు మునిగిపోయినా బతికిపోయిన వాడు సత్యవ్రతుడు ఒక్కడే, సప్తర్షులు కాకుండా. బ్రతికించడం కాదు, వినడానికి ఎవ్వరూ లేనప్పుడు విష్ణువు గురువై కూర్చొని బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక్క సత్యవ్రతుడికి. ఇవ్వడం కాదు, సూర్యభగవానుడికి కొడుకుని చేసి ఆ సూర్యుణ్ణి గురువుని చేసి జ్ఞానబోధ చేయించి మొదటి మనువుని చేశాడు. మొదటి మనువుని చేసి తరువాతి కాలమునందు మోక్షం ఇచ్చాడు. అంటే
భగవద్భక్తిలో నువ్వు భగవంతుణ్ణి అడగగలగడం నీకు చేత కాదు. శంకర భగవత్పాదులు అందుకే తీర్మానం చేశారు, ఈశ్వరుడు నీకు సముద్రం ఇవ్వగలడు, నువ్వేమడుగుతావు? నీటి బొట్టు అడుగుతావు, అడక్కన్నారు. అందుకే నువ్వు అడక్కు ఈశ్వరుణ్ణి, భక్తితో నిలబడు చాలు. నీకేమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో అదే నీకు ఇచ్చినప్పుడు నువ్వు చిరస్థాయిని పొందుతావు. నువ్వు అడిగితే నువ్వేమడుగుతావు? అల్పమైన కోరికలు కోరుతావు. అడగకుండా భక్తితో ఉండడం నేర్చుకో. ఏ స్థాయిని సత్యవ్రతుడు పొందాడో నువ్వు ఆ స్థాయిని పొందుతావు. ఇన్ని రహస్యములను ఉటంకించింది కాబట్టే ఈ మత్స్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు ఎవరు చదువుకుంటున్నారో, ఎవరు ఆ సత్యవ్రతుణ్ణి తలుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పరమపదాన్ని ఇస్తాడాయ. ఆఖరణ ఇంకా 7 రోజులలో ప్రళయం వస్తోందనగా ప్రళయ జలాలలో తీసుకెళ్లి బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడు నీ మిగిలిన జీవితంలో భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి అంత్యమునందు ఆఖరి ఊపిరిలోనైనా బ్రహ్మజ్ఞానాన్నిచ్చి ఆయన నిన్ను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ఎత్తగలడు. అటువంటి శక్తి ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థితిని ఆవిష్కరించగలిగిన గాథ కాబట్టి మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్యావతారానికి అంత ప్రశస్తి కలిగి ఫలశ్రుతి చెప్పారు పోతన గారు దానికి. అందుకని అన్నారు, ఎవరు ప్రతిరోజు దీన్ని పదపడి ప్రతిదినము చదువ పరమపదంబున్ నరులు పొందుదురు సిద్ధినందు ధరణీశ్వర తథ్యము సుమ్మి. సిద్ధిని పొందుతారయా తీరు కోర్కెలు. ఏ కోరిక వాళ్ళు, ధార్మికమైన కోరిక వాళ్ళు ఏమి కోరుకుంటారో వాళ్ళ మనసులో ధార్మికమైనవి కొన్ని ఉంటాయి. అవి పైకి కోరికగా వ్యక్తం కాకపోవచ్చు. నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, దేనికి పెళ్లి చేసుకుంటాను? ధర్మ ప్రజాపత్యర్థం, నా వంశం కొనసాగాలి తంతువుగా, కాబట్టి నాకు కొడుకు పుట్టాలని పెళ్లి చేసుకున్నాను, ధర్మం. అప్పుడు ఇది కోరిక అయినా కోరిక కింద తీసుకోరు, దాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మత్స్యావతార ఘట్టం వినకూడదన్న వాళ్ళు లేరు లోకంలో. మత్స్యావతార ఘట్టాన్ని ప్రతి వాళ్ళు పారాయణ చెయ్యవలసిందే. మత్స్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం అలవాటైతే వాళ్ళ యొక్క ధార్మికమైన కోరికలను విష్ణు భగవానుడు తీరుస్తాడు. తీర్చడం కాదు, కేవలం ఆ అవతార ఘట్టాన్ని ప్రతిరోజు చదవడం. గట్టిగా ఎంతసేపు ఉంటుందనుకుంటున్నారు? నేను వ్యాఖ్య చేశాను కాబట్టి ఇంతసేపు పట్టింది, లేకపోతే చదవడానికి 8 నిమిషాలు 9 నిమిషాల్లో పడుతుంది అంతే మత్స్యావతారం. అంతసేపు మాత్రమే పట్టే మత్స్యావతార ఘట్టం ప్రతిరోజు ఒకసారి చదువుకోవడం అలవాటైతే తుట్టతుదన ధరణీశ్వర సిద్ధి పొందు తథ్యము సుమ్మి. నా మాట మీద అనుమానం లేదు, అలా రోజు చదివిన వాళ్ళు సిద్ధి పొంది తీరుతారు. అంటే కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోకుండా ధర్మమునందు ప్రవర్తించి భగవద్భక్తి అలవడి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన పాత్రతని పొందుతారు. ఇన్ని రహస్యాల్ని ఆవిష్కరించింది కాబట్టి, మనుష్యుడైన వాడు తెలుసుకోవలసిన విషయాలు చెప్పింది కాబట్టి, ప్రతిరోజు చదువుకోవడం వల్ల ఇన్ని అనుగ్రహాలను వర్షించగలిగినది కాబట్టి ప్రథమావతారంగా దశావతారాల్లో మత్స్యావతారం కీర్తింపబడింది. దశావతారాల్లో గమ్మత్తు ఏమిటంటే కొన్నింటిని జంతు రూపంలో పొందాడు, కొన్నింటిని నరజంతు రూపంలో పొందాడు, కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో పొందాడు, కొన్ని క్షత్రియ కుటుంబాల్లో పొందాడు. అవసరమైతే ఏ కుటుంబంలో పుడితే అవతార ప్రయోజనం నెరవేరుతుందో అక్కడికి వెళ్ళాడు, ఏ ఉపాధిలోకి వెడితే నెరవేరుతుందో ఆ ఉపాధిలోకి వెళ్ళాడు. ఇన్ని చమత్కారాలు చేశాడు. ఇంత అద్భుతమైనటువంటి అవతారములలో ఇన్ని విశేషాలు చెప్పగలిగిన దానిలో మొట్టమొదటి విషయాన్ని ఆవిష్కరించింది కాబట్టి భగవత్తత్వానికి మత్స్యావతార ఘట్టము అని ప్రథమావతారంగా శాస్త్రాలు కీర్తించే. పారమైనటువంటి దయకి మారు పేరు భగవానుడు. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. ఆవిడికి కనుబొమలు ముడవవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే కనుబొమలు ముడిచేది ఎప్పుడు అంటే ఆలోచన కలిగితే ముడుస్తారు. ఇలా నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, నేనేదో పెద్ద దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరాన్ని పొంది ఉండలేదు అని గుర్తు. నేను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, దీంట్లోంచి ఎలా బయటికి రావడం, లేకపోతే ఎవరినో ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను అనుకోండి, నా కనుబొమలు ఇలా ముడిపడి ఆలోచిస్తాను.
అలా ఆలోచించానంటే ఏదో ఎవరో సమస్యలో ఉన్నారు, బయటికి తీసుకురావాలి అన్న తాపత్రయం ఉంది అని గుర్తు. అమ్మవారికి ఏం బెంగుంది, అలా ఎందుకు కనుబొమ్మలు ముడి వేయడం అని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, భువన భయభంగవ్యసనిని. అయ్యో, నా పిల్లలందరికీ బుద్ధి ఇచ్చానే, అయినా వాళ్ళు బుద్ధితోటి ఒక్కసారి అమ్మా అని పిలిస్తే రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయినా వాళ్ళు అమ్మా అని నన్ను పిలవరు, నా వంక చూడరు. ఈ లౌకికమైన వ్యాసంగంలో మునిగిపోయి ఎన్ని కష్టాల్లో ఉన్నారనేటటువంటి బెంగ చేత వీళ్ళని ఎలా బయటికి తీసుకురావడమా అని కనుబొమ్మలు ముడివేస్తుందిట అమ్మవారు. భగవంతుని యొక్క దయ అపూర్వంగా ఉంటుంది, అసలు దాన్ని పోల్చడానికి సాధ్యం కాదు. అటువంటి దయా సముద్రుడు, అందుకే కరుణాపయోనిధి అని పిలుస్తారు. రామదాస్ గారు రామచంద్రమూర్తిని పిలిస్తే దాశరథి కరుణాపయోనిధి. సముద్రము యొక్క లోతు చెప్పడం ఎలా సాధ్యం కాదో, భగవంతుని యొక్క దయాగుణం గురించి చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. ఎంత కింద పడిపోయిన వాడైనా సరే ఒక్కసారి భగవంతుణ్ణి పిలిస్తే చాలట, ఆయన ఎంతో ఆర్తితో పరిగెడతాడు. త్రికరణ శుద్ధితో పిలవగలిగిన వాడై ఉండాలి. ఏదో పిలిచానంటే పిలిచానని నోటితో పిలవడం కాదు. భాగవతంలోని కుచేలోపాఖ్యానంలో కుచేలుని యొక్క భార్య కుచేలుడితో మాట్లాడుతూ భగవంతుని యొక్క తత్వం గురించి చెప్తుంది. చెప్తూ అంటుంది, అసలు కలలో కూడా ఎన్నడూ భగవంతుణ్ణి స్మరించినటువంటి వాడు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే, కలలోనన్ ఎన్నడు స్మరింపని వాడు నిజపదాబ్జాతంబుల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చుండు. ఎంత ఆర్తిని పోగొట్టాలనుకుంటాడంటేట, ఒక్కసారి ఆర్తితో పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి తనని తాను ఇచ్చేసుకుంటాడు. అయ్యో, ఇదేమిట్రా, వాడి కోరిక తీరిస్తే వేరు, నన్ను నేను ఇచ్చుకోవడం ఏమిటని కూడా ఆలోచించట. తన్నైన ఇచ్చును సునిశ్చల భక్తిభావములను భజించు వారికిటడే సంపత్ విశేషోన్నతులు అంటాడు. ఆ తల్లి మాట్లాడుతూ, అసలు పరమభక్తితో భగవంతుణ్ణి సేవించినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? అవతల వాళ్ళ యొక్క అవగుణాన్ని చూడకుండా భక్తితో పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి దయాసముద్రుడు అవతార స్వీకారానికి మొట్టమొదటి కారణంగా దాన్ని చెప్పవలసి ఉంటుంది భక్తిపరంగా చెప్పినప్పుడు. ఆయన పరిత్రాణాయ సాధూనాం అంటాడు, కానీ ఆ దయ కలిగిన వాడు కాబట్టి అవతార స్వీకారం చేస్తాడు. అటువంటి స్వామి ఒకానొకప్పుడు కూర్మావతార స్వీకారం చేశాడు. కూర్మము అంటే మీకు అందరికీ తెలుసు, తాబేలు. దానికి కూర్మము అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నదాన్ని అమరకోశం అనేకమైనటువంటి అర్థాలతో వ్యాఖ్యానం చేసింది. పుచ్చభాగంతో నీటిని తాగుతుంది కాబట్టి దానికి ఆ కచ్చపము అని పేరు, అంటే తాబేలు అని. నీటిని కలుషితం చేస్తుంది కదులుతున్నప్పుడు, అందుకని దానికి కచ్చపము అని పేరు. అనేక కారణము చేత తాబేటికి ఆ పేర్లు వచ్చాయి. బాగా కఠినమైనటువంటి డిప్పని కలిగి ఉంటుంది. అటువంటి తాబేటి రూపాన్ని పొందాడు ఒకసారి పరమాత్మ. ఎందుకు ఆయనకి పొందవలసిన అవసరం ఏముంది అంటే, కేవలము దయ కారణంగా వచ్చింది అవతారం. దశావతారాలు ఎందుకు వింటారు అంటే, అరే రే, ఆయన కాళ్ళు పట్టుకుంటేరా సద్గతిని పొందగలం, అటువంటి మహానుభావుడి కాళ్ళు పట్టుకోకుండా బ్రతకడం ఎంత అన్యాయం అనేటటువంటి బుద్ధి ఏర్పడడానికి దశావతారాలు వింటారు. ఒక్కొక్క అవతారాన్ని వింటున్నప్పుడు ఒక్కొక్క విశేషం మీకు అవగతమవుతుంది. ఒకానొకప్పుడు ఇంద్రుడు అన్ని భోగములను అనుభవించడానికి అవకాశం ఉన్నవాడు తాను చేసుకున్న తప్పు చేత తన ఐశ్వర్యాన్నంతటినీ పోగొట్టుకున్నాడు. మహాభాగవతుల యొక్క దర్శనమే అదృష్టహేతు. పరమేశ్వరుణ్ణి నమ్మి బతికేటటువంటి వ్యక్తి ఒకరోజు మన కంటికి కనపడ్డాడు అంటే అది భాగ్యహేతు, అది అదృష్టం. అటువంటి వారు కనపడినప్పుడు నమస్కరించగలగడం సంస్కారం. అటువంటి వారి చేతితో ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు అది భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేసి కన్నులకు అద్దుకుని స్వీకరించాలి. ఒకానొకప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. ఎదురుగుండా దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి అంటే సాక్షాత్ పరమశివుని యొక్క అవతారం. ఆయన ఎక్కడి నుంచో భగవత్ ప్రసాదాన్ని తీసుకొచ్చాడు. ఆ మాల ఆయన చేతిలో ఉంది, పుష్పమాల, అది ఈశ్వర నిర్మాల్యం.
అమ్మవారి మెళ్ళో వేసి తీసిన మాల. ఆ మాల పట్టుకొని వస్తుంటే ఇంద్రుడు కనపడ్డాడు. సరే కనపడ్డాడు కదా, దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి అని ఈ ప్రసాదాన్ని ఆయనకి అనుగ్రహించాడు, ఆయన చేతిలో పెట్టాడు. ఇంద్రుడు ఎప్పుడూ లేనిది అప్పుడు స్వతంత్రంగా ఒక రాక్షసుణ్ణి సంహరించి వెడుతున్నాడు. అందుకని మంచి గర్వంతో అతిశయంతో ఉన్నాడు, నా అంతవాణ్ణి నేనని. ఆ పుష్పమాల అందుకుని ఓసారి కన్నులకు అద్దుకున్నాడేమో, దాన్ని ఐరావతం యొక్క కుంభస్థలం మీద పడేశాడు. అది మంచి చైతన్య పుష్పాలతో ఉంది. అంత సుగంధాన్ని వెదజల్లుతున్నటువంటి చైతన్య పుష్పములతో కూర్చబడినటువంటి హారము కనుక అనేకమైనటువంటి తుమ్మెదలు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఈ తుమ్మెదలన్నీ ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఎగురుతూ దాని చెవులోనూ అక్కడ రొద చేసాయి. ఆ ఏనుగుకి చీకాకు కలిగింది. అది తొండం పైకెత్తి ఆ కుంభస్థలం మీద ఉన్నటువంటి పుష్పహారాన్ని తీసి నేలకేసి కొడితే అది ముక్కలుగా ఊడిపోయింది. ఆ కోపంతో అదేం చేసిందంటే, దీనిలో తుమ్మెదలే లేచి రొద చేస్తున్నాయని తన కాళ్ళతో తొక్కేసింది. దుర్వాసో మహర్షి చూశారు. ఆనాడు ఇంద్రుడు చెయ్యడమేమి ఇప్పుడు మనం చెయ్యట్లా? పెద్దవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఓ పుష్పహారం ఇస్తారు, భగవంతుడి మెడలో ఉన్నది తీసి. వీడు తెచ్చి డ్రైవర్కి ఇస్తాడు, డ్రైవర్ తెచ్చి కారుకేస్తాడు. ఆ కారు వెడుతుంటే అది కింద పడి దాని చక్రాల కిందే వెడుతుంది. అదే ఐశ్వర్య పతనానికి కారణం.